నిర్మాణం చేస్తుండ్రు, ఎయిర్పోర్ట్ తలపించే పద్ధతులు. అంటే ఏది చేసినా కూడా మోడీ గారు అన్ని రంగాల్లో చాలామంది చాలా సంకుచితవాదులు వీళ్ళు, మతోన్మాదులు వీళ్ళు, ఈ దేశం ముక్కలైపోద్దని చెప్పి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పిందో ఇవాళ ఈ దేశం ముక్కలు కాలేదు. నాకు తెలిసి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కచ్ వరకు రాష్ట్రాలు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, సంస్కృతులు వేరు కావచ్చు, కానీ అన్ని సంస్కృతుల, అన్ని భాషల, అన్ని వర్గాల పేరు కూడా మామోడి అని చెప్పి గల్లీగిరేసే స్థాయికి మాత్రం వచ్చింది. అంతకుముందు వీరు ఆ ప్రాంతానికి సంబంధం, వీరు ఈ ప్రాంతానికి సంబంధం అని చెప్పే స్థాయి నుంచి దేశమంతా మామోడీల పరిస్థితికి వచ్చింది. మొన్న ఒక మాట, ముస్లింలకు వ్యతిరేకం అనే మాట చెప్తారు. నాకు తెలిసి భారత ప్రధానమంత్రులలో, ఇప్పటిదాకా ఉన్న భారత ప్రధానమంత్రులలో ఏ భారత ప్రధానమంత్రికి కూడా ముస్లిం దేశాల నుంచి ఇంత ప్రేమపూర్వక, స్నేహపూర్వక సంబంధాలు లేవు అనడానికి ఒకటి సాక్ష్యం. 6 దేశాలు కలిసి అత్యున్నతమైన పురస్కారాన్ని మొట్టమొదటిసారిగా అందుకున్న ప్రధానమంత్రి మోడీ గారి వాళ్ళ. మన రామాలయం కట్టడం కాదు, మొట్టమొదటిసారిగా యుఏఈలో బ్రహ్మాండమైన గుడిని కట్టి మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ప్రజల విశ్వాసాలు నిత్యం ఇలా ఆచరించే దానికోసం అక్కడ కూడా ఒక టెంపుల్ కట్టినట్టు చెప్తే కూడా మొట్టమొదటిసారి ప్రపంచంలో ఇది ఎప్పుడు జరగలేదు. అందువల్ల నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈసారి పాజిటివ్ ఓటు వస్తుంది. ఏదో ఎవరు దిక్కులేరు కదా ఈయనకి ఇద్దామని కాకుండా పాజిటివ్, మోడీ మా ప్రధానమంత్రి కావాలి, అందులో మలకాయిలు ఉండాలని చెప్పి చెప్పిపోయిండు. మిమ్మల్ని అందరినీ మాలాంటి వాళ్ళు వచ్చి దండం పెడితే ఓట్లు పడతారని మేము అనుకోం. మీలాంటి వాళ్ళు ఇష్టం లేకపోతే పోతూనే ఉంటారు, దండం పెడితే కూడా దండం పెట్టరు. ఇవాళ ఇష్టం ఉంది కాబట్టి ఉన్నారు, మీరు గుర్తుపెట్టుకోండి, ఇష్టం ఉన్నారు కాబట్టి మేము చూస్తున్నాం ప్యాటర్న్. ఫస్ట్ టైం ఇవాళ 35%, 40% పోలయ్యేటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో ఈసారి 70%, 80% పోలైతాయని చెప్పి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇలా ఏ పార్టీకి ఎవరు ఓటేస్తారు అని చెప్పి మేము సర్వే చేస్తే దాంట్లో మొట్టమొదటిగా ఈ టాప్ క్లాస్ ఏదైతే ఉందో వాళ్ళందరూ మేము ఓట్లలో పాల్గొంటామని, మోడీ గారికే మా ఓటేస్తామని చెప్పి వస్తుంది ఫస్ట్ టైం. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు, హైలీ ఎడ్యుకేటెడ్ అంతా కిందికి వస్తున్నా కొద్ది కొంత తగ్గుతుంది. ఎందుకంటే పాపం ఆ మోడీ గారు చేసినటువంటి పనులకు సంబంధించి వాళ్ళు పెద్ద చర్చ జరుగుతలేదు కాబట్టి. కానీ ఊర్లలో మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను నేను. ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. 75 years మాట మాట్లాడితే 47 లక్షల కోట్ల బడ్జెట్ ఇవ్వాలి, 47 lakh crores. ఇక్కడ కూడా మాట మాట్లాడితే 2.5 లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్తారు. కానీ ఈ కాలంలో కూడా గ్రామాలలో మహిళలకు టాయిలెట్ లేక చెంబు పట్టుకొని బయలుపోయేటువంటి దుస్థితి ఈ కంప్యూటర్ యుగంలో ఎవరు ఆలోచించేది. మోడీ గారికి ఆ పేదరికం అనుభవించిన బిడ్డ కాబట్టి ఇవాళ 12 కోట్ల ఇళ్లలో స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ నిర్మించి మహిళల ఆత్మగౌరవం కాపాడింది అని చెప్పి వాళ్ళు అంటున్నారు, నేను అంటున్నాను, ఊళ్ళలో ఉన్న మహిళలు అంటున్నారు కదా. అందుకని ఈ వర్గం ఆ వర్గం అని తెలియలేకుండా అందరూ పాజిటివ్. ఇప్పుడు నేను రాగానే అంటున్నాను, మీరు గెలిచిపోయింది పోసారు. సర్వే సంస్థలకు అంతుబట్టని తీర్పు రేపు రాబోతుందని చెప్పి అనిపిస్తుంది మాకు. నేను కూడా 22 ఏళ్ళుగా ఉన్నా. మా సారికి అన్నారు, మేము ఎప్పుడు గింత డీప్గా, గింత మైన్యూట్గా ఎప్పుడు ప్రచారం పోలే. ఏదో ఊళ్ళలో పోయి దండం పెట్టయితే మాకు ఓట్లేసిండు, మాకు ఎప్పుడు తెలియదు. కానీ ఇప్పుడు పార్కులలో పోతున్నా, వాకర్స్ దగ్గరికి పోతున్నా, కాలనీలలో పోతున్నా, మా ప్రభాకర్ తీసుకుపోతే పోతున్నా. సరే కొత్త ప్రాంతం కాబట్టి పోవాలి కాబట్టి పోతున్నాం. కానీ నాకు అనిపిస్తుంది వాళ్ళందరూ చూస్తుంటే డిసైడెడ్ అన్నట్టుగా ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం, తంతు మాత్రమే మిగిలింది అనే పద్ధతిలో 13వ తారీఖు నాడు తంతు మాత్రమే మిగులుతుంది. మాకు మేముగా ఈసారి మా ఓటు లేకపోతే నమోదు చేసుకుంటున్నాం, ఐడెంటిటీ కార్డు తెచ్చుకుంటున్నాం, మా బూత్ ఏదో వెతుక్కుంటున్నాం, తప్పకుండా పోయి ఓటేస్తామనే పద్ధతులు ఉన్నారు. కాబట్టి దయచేసి బాధ్యత కలిగినాం. ఇవాళ దేశం ప్రపంచ చిత్రపటం మీద ఎదగాలంటే ఇవాళ మోడీ గారు చేస్తున్న పనులే దాన్ని చేర్చగలటువంటి విశ్వాసం ఉంది. కాబట్టి మీరు
అందరూ కమలం పువ్వు గుర్తుకు భారతీయ జనతా పార్టీని ఆశ్రయించమని చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. భారత్ మాతాకి